అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంటున్నారంటే పిల్లలు పెద్దోళ్ళని ఆళ్లే మాట్లాడనివ్వకుండా అన్నీ ఆళ్లే మాట్లాడేసి పెద్దోళ్ళ మీద కయ్యి బుయ్యు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు నలుగురు ఉంటారనుకోండి, మన ఇంటి దగ్గర ఎవరైనా బయట వాళ్ళు వచ్చి నుంచుని ఏదో తల్లో తండ్రో మన పెద్దోళ్ళతోటి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనుకోండి, అలాంటప్పుడు బాబు ఇది తెచ్చిపెట్టమ్మా, లేకపోతే ఇది అలా చెయ్యి ఇలా చెయ్యి అని మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. ఆ పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళ మనసులో ఎలా ఉన్నా మౌనంగా అక్కడి నుంచి తప్పుకోవాలి తప్ప, నేను ఇప్పుడు తేనం అది ఇది అనేసి వాళ్ళ ముందే వీళ్ళని చిన్న చూపు చూసినట్టుగా ఇసురుకుని మాట్లాడుతుంటే వాళ్ళ మనసు సివుక్కుమంటుంది. వెళ్ళినోళ్ళు 10 ఏళ్ల కాడ చెప్పుకుంటారు, ఆ అబ్బాయి మాట ఏందో, ఆ అమ్మాయి మాట ఏందో, ఆ తల్లిదండ్రుల మాట ఏందో, వాళ్ళని ఎదురు చెప్తున్నారు అనేసి చెప్పుకుంటారు. అది చెడ్డ ఈ పిల్లలకే తగులుతుంది, రేపొద్దున లైఫ్ మీద పడుతుంది, మంచోడు కాదు అనే భావం ముద్ర పడిపోద్ది. తల్లిదండ్రులకి మనసు చివుక్కుమని ఒక చిన్నతనం కింద అనిపిస్తుంది. పిల్లలు ఎప్పుడు కూడా